ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ఉద్యోగాల్లో చేరారు. ఎలాగా? అది ఎవరో కుట్రపూరితంగా చేయలేదు. మనం ఏంటంటే రాజ్యాంగబద్ధ నిబంధనల ప్రకారం అన్నట్టు, ఇదిగో హిందువులు మాత్రమే ఇందులో చేర్చుకోవాలనే నిబంధన పెట్టల అక్కడ. కాబట్టి ఏ మతం వాళ్ళైనా చేరారు. ఆ అర్హత ప్రకారం ఆ పరీక్షలు వాటి ప్రకారం రాసేసి ఉద్యోగాలు పొందేశారు. తర్వాత అన్య మతస్థులు అక్కడ ఉద్యోగాల్లో చేరి వాళ్ళు అక్కడ మత ప్రచారాలు ప్రారంభించినప్పుడు హిందువులు అది నిలదీయడం ప్రారంభించడం, హిందూ సంఘాలు నిలదీయడం ప్రారంభించడం. ఆ తరువాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు దీన్ని రాజశేఖర రెడ్డికి రుద్దే ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి ఉద్యోగాలు ఇవ్వాల. అంతకుముందు ఉద్యోగాల్లో వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి మత మార్పిడి వ్యవహారాలను రాజశేఖర రెడ్డి మీదకి ఆపాదించేటప్పటికి రాజశేఖర రెడ్డి వెంటనే ఏంటన్నది నివేదిక తెప్పించుకుంటే, ఇట్లాగ ఇదివరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇలాగా మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా రిక్రూట్ చేస్తామో మతాలకు అతీతంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన అట్లాగే చేసాం.